మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఈద్గాలలో ముస్లింలు ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ముస్లిం సోదరులు. పవిత్రమైన ఈద్ ఉల్ ఫితర్ వేడుకలో చిన్నారులు, యువకులు, వయోవృద్ధులు వేలాదిగా ఈద్గాలకు తరలివచ్చి ప్రత్యేక సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పరస్పర ఒకరినొకరు అలైబలైతో పండుగ శుభాకాంక్షలు చెప్పుకొని అభినందించుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముస్లింల మత గురువు రంజాన్ పండుగ విశిష్టతను వివరించారు. ఈ వేడుకలలో డాక్టర్ మురళీ నాయక్, మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు. हमारा ईद उल फितर नमाज पे हम ईदगाह में आज सारी उम्मत बहुत खुशी की बात है। हम सब आज यहाँ पर नमाज करना और भाई भाई की मोहब्बत प्यार से हम सब खुलूस से मोहब्बत से अब अल्लाह का फ़र्ज़ अदा किए हैं और हमारी साथदारी सब अल्लाह हमारे साथ मदद करेंगे और खुद की हिफाजत करेंगे। भाई बहनों, माँ बहनों सब लोगों की मदद करेंगे और सियासती के अंदर भी अब बड़े लोग हैं, बड़े बड़े बुज़ुर्ग लोग हैं। हमारी उम्मत को पूरी फ़िक्र करना है। हम कोई सालों से बहुत तबाह हो गए, मुसलमान पूरे तकलीफ़ मुसीबत में है। आप लोग सब लोग भी मुसलमान की हिफाजत करने की मदद करने की ज़रूरत है। हम सब आपके साथ रहेंगे, हम सब आपके साथ में मदद करेंगे इंशाअल्लाह। जज़ा खैर अल्लाह। ఇవాళ రంజాన్ గొప్ప పండుగ. ఈ పండుగ ఒక ప్రపంచ దేశమంతా ఒకటేసారి జరుపుకునే పండుగ. ముస్లిం సోదరులు కానీ మనం అందరం కూడా కలిసి ఈ పండుగను జరుపుకుంటారు. కాబట్టి భారతదేశమే కాదు ప్రపంచ దేశం కూడా ఒక సూర్యుడు చందమామ కనిపించిన తర్వాతనే చేస్తారు వాళ్ళు. కాబట్టి దేవునికి ఒక అనుగ్రహంతో పొందే వాళ్ళు ఈ పండుగను జరుపుకుంటారు. కాబట్టి ముస్లిం సోదరులు కానీ అందరూ కానీ భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరులు కానీ ఇతర దేశాల్లో ఉన్నా కూడా కలిసి మెలిసి ఉండి మన హాత్ సే హాత్ జోడో యాత్ర కూడా రాహుల్ గాంధీ గారు భారతదేశంలో అందరూ కూడా కలిసి ఉండాలి. కాబట్టి అందరు సోదరులు భావంతో బీద గొప్ప ఏ కులాల అతీతంగా కలిసి ఉండి ఈ పండుగను జరుపుకుంటారు. ఇది గొప్ప పండుగగా భావిస్తూ అందరికీ ముస్లిం సోదరులకు కూడా శుభాకాంక్షలు.